హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో బియ్యం ఇంకా ఆలూతో చాలా సింపుల్గా స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. పైన కరకరలాడుతూ లోపల లైట్గా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే బాగా లైక్ చేస్తారు. ఇప్పుడు ఈ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. కరకరలాడుతూ ఉండే ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కొంచెం పెద్ద సైజులో ఉండే 3 ఆలూని తీసుకుని వాటిని చక్కగా ఉడకపెట్టుకుని పైన ఉన్న తొక్కను తీసేసి ఈ విధంగా తురుముకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా తురుముకోవడం వల్ల ఎక్కడా కూడా గడ్డలుగా లేకుండా ఉంటుంది. అప్పుడు మనం పిండి వేసి కలుపుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం ఆలూని తురుముకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత 2 గంటల ముందే నానబెట్టుకున్న 1 కప్పు బియ్యంని తీసుకోండి. మీరు చేసుకునే దానికన్నా ముందే ఒక 2 గంటల ముందు 1 కప్పు బియ్యాన్ని నానబెట్టుకుని శుభ్రంగా ఒక 2-3 సార్లు నీళ్ళతో కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఆ ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా వంపేసేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి నీళ్ళు ఏమీ వేయకుండా ఓన్లీ బియ్యం మాత్రమే వేసుకుని కొద్దిగా నీళ్ళని పోసుకోండి. ఎక్కువ నీళ్ళని పోసుకోవద్దు. కొద్దిగా నీళ్ళని పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ పిండి కూడా గట్టిగా ఉండాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తగా అండ్ గట్టిగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్యం పిండి అంతా కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలూలోకి వేసుకుని రెండు కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. మీరు అనుకోవచ్చు బియ్యం ఎందుకు, బియ్యం పిండి తీసుకోవచ్చు కదా అని. మీరు కావాలంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. కానీ బియ్యంతో చేసుకున్న దానికి టేస్ట్ అండ్ బియ్యం పిండి వేసుకున్న దానికి టేస్ట్ అనేది రెండిట్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీరు ఇలాగైనా వేసుకోవచ్చు, లేదంటే బియ్యం పిండి వేసుకుని కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇవి రెండు కూడా ఈ విధంగా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర మిరియాల పొడి లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఉంటే మాత్రం వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర అండ్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, మీ రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజ్ క్యారెట్ని తీసుకుని ఈ విధంగా తురుముకుని వేసుకోండి. ఇక్కడ క్యారెటే కాదు, మీకు నచ్చిన వెజిటబుల్ని వేసుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటోని కూడా ఇలాగే సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కొంచెం అలా తుంపుకున్నా సరే, లేదంటే కట్ చేసుకున్నా సరే. అండ్ తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోండి. మనం కేక్స్లో వాటిలో వేసుకుంటాం కదా అది. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత చక్కగా కలిసేట్లు కలుపుకోండి. ఇక్కడ చూడండి, పిండి కలిపిన తర్వాత ఏ విధంగా ఉందో ఇలా స్టిఫ్గా ఉండాలి. మనకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నూనె కూడా ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గ్లాసుని తీసుకొని అందులోకి ఈ విధంగా జిప్లాక్ కవర్ని వేసుకోండి. మీ దగ్గర జిప్లాక్ కవర్ లేకపోతే పాల కవర్తో కూడా చేసుకోవచ్చు. అవి కూడా లేదు అని అంటే నార్మల్గా కూడా ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆ కవర్ని ఈ గ్లాస్లోకి పెట్టేసుకొని పెట్టుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని ఈ కవర్లోకి వేసుకోండి. కవర్లోకి సరిపడినంత వేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకుని బాగా టైట్ చేసేసేయండి. ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత ఈ చివర అంచు ఉంటుంది కదా, ఆ అంచుని కట్ చేయండి. ఇలా మీకు బైట్స్ ఏ సైజులో కావాలో ఆ సైజుకి తగ్గట్లుగా ఎడ్జ్ని కట్ చేసేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. నూనె కాగాలి. నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవడానికి కొద్దిగా పిండిని ఈ విధంగా నూనెలోకి వేసి చెక్ చేసి చూడండి. ఈ విధంగా వేసిన కొద్దిసేపటికి అలా పైకి లేస్తుందంటే నూనె కాగినట్లే. ఇప్పుడు మనం ముందుగా కవర్లో వేసి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని ఈ విధంగా పైన గట్టిగా లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా సిజర్ తీసుకొని ఇలా కట్ చేసేయండి. డైరెక్ట్గా పిండి నూనెలోకి పడిపోతుంది. మీకు ఇది కొంచెం కష్టంగా ఉంది అని అన్నా, లేదు మీకు కవర్తో వేసుకోవడం రాదు అని అంటే నేను వేరొక విధంగా కూడా చూపిస్తాను. సో ఈ విధంగా కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్. తర్వాత ఈ బొటని వేలుతో ఇలా వెనక్కి ముందుకి అంటూ ఉన్నారంటే పిండి అనేది బారుగా మన కుర్కురేలు ఏ షేప్లో అయితే వస్తుందో అలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా నూనెలోకి వేసుకోవడమే. ఇలాగైనా కూడా చేసుకోవచ్చు. రెండు కూడా చాలా సింపుల్ ప్రాసెస్. రెండిట్లో టేస్ట్లో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు, జస్ట్ షేప్ మాత్రమే. సో ఇలా నూనెలోకి సరిపడని వేసుకుని ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మరీ తొందరగా కలర్ వచ్చేస్తున్నాయి అనుకుంటే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి, లేదంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా చక్కటి గోల్డెన్ కలర్ రావాలి అండ్ చాలా క్రిస్పీగా ఉంటాయి.
మీరు ఫ్రై చేస్తున్నప్పుడే మంచిగా కరకరలాడే సౌండ్ వినపడుతూ ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఈ బైట్స్ని ఒక జల్లెల్లోకి వేసుకుని అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఉట్టిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చితే టమాటో కెచప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ బైట్స్ని ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, ఆలు ఇంకా బియ్యంతో చాలా సింపుల్గా కరకరలాడే స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.